సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం మార్కెట్లో ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాస్మెటిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాటితో వచ్చే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ కాస్మెటిక్ ప్రమాదాలకు చెక్ పెట్టడం ఎలా? అందంగా కనిపించడానికి సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? హోమియోపతి, ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తున్నారు? వివిధ రకాల మేకప్, సౌందర్య ఉత్పత్తులతో అందానికి మెరుగులు దిద్దుకోవడం మనకు అలవాటే. అయితే మనం ఎంచుకునే ఉత్పత్తుల విషయంలో తగిన శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే నకిలీ ముసుగేసుకున్న సౌందర్య ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. మరి ప్రమాదం బారిన పడకుండా శాశ్వతమైన ఆరోగ్యకరమైన అందాన్ని పొందడం ఎలా అంటే సహజ సిద్ధమైన పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే దీనికి సమాధానం అంటున్నారు వైద్యులు. అంతా చూస్తున్నాం అంటే అంతా కాస్మెటిక్ వైపు, కాస్మెటిక్ ప్రపంచమే నడుస్తుంది. కొన్ని అవి కిల్లర్ కాస్మెటిక్గా కూడా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో నేచర్ క్యూర్లో ఇట్లాంటి వాటికి అందంగా తయారు కావడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? యోగా అండ్ న్యాచురోపతి ప్రకారం చూస్తే అందము అనేది బాడీ షేప్ బట్టి మనం అనుకుంటున్నాము, లేదు బాడీ స్కిన్ కాంప్లెక్షన్ బట్టి అని అనుకుంటున్నాము. అయితే బాడీ షేప్ అనేది మనకి జెనెటిక్గా వస్తుంది. దానికి ఇంకా మనము మంచి ఫిట్గా ఉండాలి అని అంటే చక్కగా నీళ్లు తాగాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేయడం వల్ల బాడీ షేప్ ఏదైతే ఉందో మనకి తల్లిదండ్రుల నుంచి ప్రాప్తించిన శరీర ఆకృతిని మనం మార్చడానికి కుదరదు. అది కరెక్షన్ చేసుకోవాలి అని అంటే ఏదైనా సరే మితిగానే చేయడానికి అవకాశం ఉంటుంది. అతిగా చేయడం వల్ల మనకి రీసెంట్గా చూసే చాలా అంటే రకరకాలైన అవార్డ్స్ విన్ అయిన అందగత్తెలు ప్లస్ మెన్ కూడా పెద్ద పెద్ద అంటే వరల్డ్ మెన్ అంటే ఛాంపియన్ మెన్ ఇట్లాంటివి అంటే బాడీ బిల్డర్స్కి కూడా ఈ రకరకాలైన మన స్టెరాయిడ్స్ లేకపోతే అంటే శరీర ఆకృతి కోసమని వాళ్ళు తీసుకున్న వైద్యాలు విఫలించి వాళ్ళు చాలా దయనీయమైన స్టేజ్లో వాళ్ళ మరణం సంభవించడం జరుగుతుంది. అంటే మనిషి చనిపోవడం కూడా చాలా న్యాచురల్గా జరగాలి. అలా కాకుండా వాళ్ళ శరీర ఆకృతి చాలా వికృతంగా తయారయ్యి రకరకాలైన జబ్బులు, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం మనం చాలా చూసాం ఈ మధ్యనే. అసలు అందము అంటే ఇది అని కాకుండా మన శరీర ఆకృతి, రంగు ఎలాగున్నా కూడా ఆ స్కిన్ గ్లోకి చక్కగా వాటర్, రెగ్యులర్ మసాజెస్, తర్వాత ఎక్సర్సైజెస్, రైట్ మెంటల్ యాటిట్యూడ్ తోటి మనము న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా కూడా మనం అందాన్ని మనం ప్రదర్శించుకోవచ్చు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అందం అనేది బయటి పూతలతో వచ్చేది కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆత్మవిశ్వాసం, ప్రశాంతమైన మనసు నుంచి పుట్టుకొచ్చే ఒక లోపలి మెరుపు. తక్షణ ఫలితాల కోసం ప్రాణాలను పనంగా పెట్టే ప్రమాదకర చికిత్సల జోలికి పోకుండా సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించి మంచి జీవనశైలి శాశ్వతమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. మన చర్మాన్ని మనం ఎప్పుడైతే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటామో, లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, లేకపోతే కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి సహజ సిద్ధమైన ఆహారం తీసుకున్నప్పుడు అది మన స్కిన్ గ్లో కానివ్వండి, న్యాచురల్ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, సహజమైన ఉన్న ఏజ్ కానివ్వండి, దాన్ని బాగా వెలుగులోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం అది కాకుండా మనము వయసులో 40 సంవత్సరాలుండి 50 సంవత్సరాలుండి మనం 20 సంవత్సరాల కనిపించాలి అన్న ప్రయత్నంలో ఇలాంటి విపరీతమైన స్టెప్స్ తీసుకుంటాము, అవి మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్కి, ఇలాంటి చాలా దుఃఖకరమైన ఇన్సిడెంట్స్కి దారితీస్తుందండి. ఈ ఇన్సిడెంట్ తర్వాత షెఫాలి జరీవాలా డెత్ ఇన్సిడెంట్ తర్వాత అందరికీ వెళ్ళాల్సిన ఒక వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే మనల్ని మనం ఎలా ఉన్నా కానివ్వండి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఒకవేళ అందంగా కనిపించాలని ప్రతి ఒక్కళ్ళకి సహజంగా ఉంటుంది, కానీ ఈ ప్రయత్నంలో ఓన్లీ నేచర్ క్యూర్ ఆర్ న్యాచురోపతి ఆర్ సహజంగా మనకు ఉండేవి అందుబాటులో తీసుకుంటూ మనం యాంటీ ఏజింగ్ని ఒక డ్రాస్టిక్ మెజర్స్గా కాకుండా మనం ఏజింగ్ని చాలా గ్రేస్ఫుల్గా ఎంబ్రేస్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరగకుండా ఉంటుంది. మంచి అలవాట్లు, మంచి జీవనశైలితో పాటు సహజంగా లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సహజంగా లభించే కలబంద జెల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు. ఇవి జుట్టు ఆరోగ్యానికి, చర్మానికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, హైడ్రేటింగ్ లక్షణాలతో చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. ఇక తేనె చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ అంటున్నారు వైద్యులు. తేనె రాయడం వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే రోజ్ వాటర్ ను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు.
రోజ్ వాటర్ రాయడం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది పనిచేస్తుంది. శనగపిండిలో సహజమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా చర్మం అందం పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యాయామాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. యోగా, రన్నింగ్ తో పాటు హై ఇంటెన్సిటీ ఉన్న వ్యాయామాలను వారంలో 5 రోజులు నిత్యం 30 నిమిషాల పాటు చేయగలిగితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.